నమస్కారం. సిక్కోల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. కలెక్టరేట్ దరిలో గల శ్రీ సంతోషి మాత ఆలయంలో శుక్రవారం అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు కిరణ్ కుమార్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంతోషి మాత అమ్మవారికి వేకువజాము నుంచే ఆలయ ప్రధాన అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. దూర భారాల నుంచి విచ్చేసిన భక్తులు అమ్మవారిని దర్శించుకోగా వారికి తీర్థ ప్రసాదాలను అర్చకులు అందజేశారు. ఆలయ ప్రాంగణమంతా అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగింది. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లేనని ఆలయ ప్రధాన అర్చకులు కిరణ్ కుమార్ శర్మ తెలిపారు. 5 ఏళ్లలో రైతులకు దగా చేసిన వైకాపా ప్రభుత్వం ఇప్పుడు వారి కోసం మొసలి కన్నీళ్లు కారుస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. రైతుకు అండగా పేరుతో వైఎస్ఆర్సీపీ శుక్రవారం నిర్వహించిన నిరసన కార్యక్రమాలపై ఆయన స్పందిస్తూ అధికారంలో ఉన్నప్పుడు కనీసం రైతులు పండించిన పంటకి బీమా కట్టలేని చేతకాని వైకాపా ప్రభుత్వంగా మిగిలిపోవడమే కాక 5 ఏళ్లలో భూసార పరీక్షలు నిర్వహించలేని అసమర్థత రాష్ట్రం అప్పుల పాలు చేయడం జగన్మోహన్ రెడ్డికి చెల్లిందని, నేడు రైతులకు అండగా వైకాపా ఉందంటూ వారిపై కపట ప్రేమ కురిపిస్తోందని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి నేడు నీతి వ్యాఖ్యలు చెబుతున్నాడని అన్నారు. ఇంకా ఏమన్నారంటే, ధాన్యం సేకరించిన 48 గంటల్లో రైతులకు ఖాతాల్లో నగదు జమ చేస్తున్నాం. ప్రతి రైతు కుటుంబంలో పండగ వాతావరణం కనిపిస్తోంది. 5 ఏళ్లలో రైతులకు నాణ్యమైన విత్తనాల పంపిణీ చేయలేకపోయావు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి రైతులకు ఉపయోగపడే వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు అందించలేని, 5 ఏళ్లలో నాణ్యమైన ఎరువులను కూడా సరఫరా చేయలేని అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి అని దుయ్యబట్టారు. హెచ్ఆర్ల ట్రిపుల్ కళాశాలలోని విద్యార్థి ప్రవీణ్ కుమార్ నాయక్ ఆత్మహత్యకు గల కారణం ప్రేమ వ్యవహారమే అని డిఎస్పీ సిహెచ్ వివేకానంద తెలిపారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం స్థానిక డిఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ప్రవీణ్ ఉండే రూమ్లో ఓ అబ్బాయి బయటకు వెళ్లి రాకపోవడంతో తలుపులు తీసి ఉంచారని, అప్పటికే మిగతా వారితో కలిసి పడుకొని ఉన్న ప్రవీణ్ రాత్రి 1:30 లేచి తలుపు తోసుకొని బయటకు వెళ్ళినట్లు విద్యార్థులు చెబుతున్నట్లు డీఎస్పీ చెప్పారు. అక్కడికే కొద్ది క్షణాల్లోనే 3వ అంతస్తు కిటికీ నుంచి ప్రవీణ్ నాయక్ దూకేశాడని తెలిపారు. విద్యార్థులు కేర్ టేకర్లు కలిసి విద్యార్థిని రిమ్స్ తీసుకువెళ్లారని, కానీ బ్లీడింగ్ ఎక్కువ కావడంతో ప్రాణాలు విడిచినట్లు వైద్యులు చెప్పారని తెలిపారు. మృతుని సెల్ ల్యాప్టాప్ను పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ సమక్షంలో విద్యార్థులు, కళాశాల సిబ్బంది, తల్లిదండ్రుల వద్ద స్టేట్మెంట్లు తీసుకున్నట్లు చెప్పారు. సమావేశంలో సిఐ పైడిప్ నాయుడు, ఎస్ఐ హరికృష్ణ తదితరులు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. మీ అందరికీ తెలుసు, వాళ్ళ ఎర్లీ మార్నింగ్ మనకి హెచ్ఆర్లో ఉన్నటువంటి ట్రిపుల్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఆయన సుమారు రాత్రి 1:30, 2 గంటల సమయంలో 3rd ఫ్లోర్ నుంచి ఆ కిటికీలో నుంచి కింద పడిపోవడం మూలంగా చనిపోయినట్లుగా వెంటనే తెలిసింది. ఆ సమాచారంతో మా ఎస్ఐ గారు, హెచ్ఆర్ల ఎస్ఐ గారు, సిఐ గారికి సుమారు 3 గంటలప్పుడు సమాచారం రావడంతో ఇమీడియట్గా అరెస్ట్ అయ్యారు. దర్యాప్తులో మనకేంటంటే అసలు ఏం జరిగింది ఏంటన్నది ఆల్రెడీ అంతా కూడా వెళ్ళి విచారణ చేయడం జరిగింది. ఇప్పుడు దాకా కొంత తెలిసిన విచారణలు ఏంటంటే, అతనిది ఎర్రగొండపాలెం, ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం గ్రామానికి చెందినటువంటి విద్యార్థి. అతనికి మెరిట్లోనే ఈ అడ్మిషన్ రావడం జరిగింది. మరి అంత మంచి భవిష్యత్తున్న విద్యార్థి, మనకి తెలిసిన సమాచారం ఏంటంటే అక్కడే ఉన్నటువంటి ఒక లవ్ అఫైర్ మూలంగా అతను కొంచెం సెన్సిటివ్ మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తిగా అనిపించారు. దాంతో ఆ అమ్మాయి కూడా మనం ఫ్రెండ్స్గా ఉన్నాం, ప్రేమ అనేది లేదు, మనకు బోడంత భవిష్యత్తు ఉంది, ఇంకా మనం చదువుకోవాలి, జీవితంలో ఎదగాలి అని అంతా కూడా చెప్పడం జరిగింది. అది అతను కొంచెం సెన్సిటివ్గా తీసుకున్నట్టున్నాడు. దాని మీద 3rd ఫ్లోర్లో అతను రూమ్ నెంబర్ 24లో ఉంటాడు. అతనితో పాటు ఇంకా 6గురు ఉంటారు. అందరు కలిసి ఉన్నారు. అతనేమో మధ్యలో లేచి వెళ్ళాడు. సౌండ్ వచ్చింది సడన్గా. ఇంకో ఫ్లోర్ వాళ్ళు చూసి చెప్పగానే మిగతా రూమ్మేట్స్ అంతా కూడా చూసేటప్పటికి అందరూ ఆశ్చర్యపోయారు. ఇమీడియట్గా అందరూ కలిసి ఆ వార్డెన్కి అందరూ చెప్పడం, వాళ్ళందరూ కలిసి హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు దాకా మా సిఐ అవతారం గారు పర్సనల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దాని ప్రకారం మనకు తెలిసింది ఏంటంటే, అతను కొంత ప్రేమలో కొంత వైఫల్యం చెందడం, సెన్సిటివ్గా ఇదే అవడంతో పైనుంచి దూకడం మూలంగా తగిలిన గాయాల్లో చనిపోయినట్టుగా
తెలిసింది. దాని మీద పూర్తి టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. రైతులకిచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని వైకాపా నాయకులు డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో రైతులకు ఇస్తామన్న భరోసా నిధులు నేటికి విడుదల చేయనందున రైతుల పక్షాన వైసీపీ రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా శుక్రవారం జిల్లాలో వైసీపీ శ్రేణులు జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ నేతృత్వంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు కలెక్టరేట్ ధరలో గల జ్యోతిరావు పూలే పార్క్ వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి వినూత్నంగా ఎద్దుల బండిపై కృష్ణదాస్ మిగతా నాయకులు కలెక్టరేట్కు బయలుదేరారు. నిరసన కార్యక్రమం అనంతరం జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్కు నాయకులంతా కలిసి రైతులకు తక్షణమే న్యాయం చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ అన్నదాతకు అండగా కార్యక్రమాన్ని పార్టీ అధిష్టానం పిలుపునిచ్చిందని, అందులో భాగంగా జిల్లాలో పెద్ద ఎత్తున రైతుల నుంచి మంచి స్పందన వచ్చిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, సూపర్ 6 పథకాలను అమలు చేయడంతో తాత్సారం చేస్తుందని ఆరోపించారు. ఇప్పటికే ప్రజలంతా జగన్ సీఎంగా ఉంటే ఇలా జరిగేది కాదని అనుకుంటున్నారని, తొందరలోనే వారి పనిని ప్రజలే పడతారని జోస్యం పలికారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ ప్రియా విజయ, మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్లరాజు, పేరాడ తిలక్, మామిడి శ్రీకాంత్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిల్లి వెంకట సత్యనారాయణ, ఎమ్మెల్సీ నర్తు రామారావు, మాజీ ఎమ్మెల్యే గొర్రె కిరణ్ కుమార్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఎంఏ పద్మావతి, పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు, రైతులు పాల్గొన్నారు. ప్రభుత్వం రైతుల తరఫున పోరాడాలని, రైతుకు అవసరమైనటువంటి ఏవైతే చర్యలు ఉన్నాయో, ఇవాళ చెరుకు రైతు ఈ జిల్లాలో అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నట్టు భయం. మరి వచ్చినటువంటి పెట్టుబడి అధికంగా అయిపోయింది, కూలీ ఖర్చులు ఎక్కువయ్యాయి, ఎరువులు అన్ని ఖర్చులయ్యాయి. మరి కనీసం ప్రభుత్వం నుంచి ఒక టన్నుకి 200 రూపాయలు ప్రభుత్వం నుంచి కూడా మరి సహాయం ఇస్తే, అదనంగా ఇస్తే బాగుండేదన్నది మరి మా విన్నపం. అలాగే సకాలంలో ధాన్యం కొనుగోలు జరిగితే రైతు ఇబ్బంది తగ్గుతుంది. మరి తేమని చెప్పి అనేక వంకలు పెట్టి మరి తక్కువ ధరకే గతంలో కొనడం కూడా జరిగింది. ఒక 2 నెలల నుంచి కూడా కొనుగోలు జరుగుతున్నాయి. మరి తడిచిన ధాన్యం అని, తేమ శాతం అని చెప్పి దళారులు మధ్యవర్తుల ద్వారా ధాన్యాల అమ్మకాలు కూడా చాలా వరకు అయిపోయాయి. ఇప్పుడు మిగిలినవి వాళ్ళు కొంటున్నారు. సరే, ఏది ఏమైనా వాళ్ళకి విమర్శించాలనే ఉద్దేశం కాదు. రైతు ప్రధానమైనటువంటి వ్యవసాయాన్ని మరి ప్రభుత్వం మరి ఈవేళ అన్నింటా ఆదుకోవాలి, రైతుకి అండగా ఉండాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. మరి దానికి ఎరువులు మొదలుకొని, విత్తనాలు మొదలుకొని, కొనుగోలు వరకు, అలాగే మరి రుణమాఫీ, అలాగే పంట పెట్టుబడి సాయం, మరి ఇన్సూరెన్స్, ఇవన్నీ కూడా మరి చేయాలని చెప్పి రైతు భరోసా కేంద్రాలు మళ్ళీ పునరుద్ధరించి మరి వ్యవసాయానికి మరి మరింత ఊత ఇచ్చే విధంగా మరి అక్కడ రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం మొదలుకొని మరి పంటకు అవసరమైన ఎరువులు కానీ, మరి క్రిమిసంహారక మందులు కానీ, మరి ఇవన్నీ కూడా ఇచ్చి ప్రతి గింజ ధాన్యం కానీ, అలాగే ఇతర పంటలు కానీ అవన్నీ కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పి, నాణ్యమైన ధరలకు రైతుకు అందించాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తుంది. పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం వసప కేజీబీవీ స్కూల్ని స్థానిక శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెగ్యులర్ ఒప్పంద ఉద్యోగులు సమయపాలన పాటించాలని, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అలాగే విధులలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని శుతిమెత్తగా హెచ్చరించారు. విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. చుట్టుపక్కల పరిసరాలను పరిశీలించి పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి అక్కడ వసతి, భోజనం, ఇతర సమస్యల గురించి విద్యార్థులను అడిగి ఎమ్మెల్యే తెలుసుకున్నారు. ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే సిబ్బంది విద్యార్థులకు సూచించారు. శ్రీకాకుళం వెస్ట్ మండలంలోని 118 బూత్లో 12 మందితో కమిటీ వేసి అధ్యక్షులుగా ఏ మీనాక్షి ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు భాజపా శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు బిర్లంగి ఉమామహేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మీనాక్షికి పార్టీ నాయకులంతా కలిసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బిర్లంగి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సంస్థాగతం పని జరుగుతుందని, అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా బూత్ స్థాయి కమిటీలు వేస్తున్నట్లు ఆయన తెలిపారు. మున్సిపల్ కార్మికులకు పెంచిన మస్టర్ పాయింట్లను తగ్గించాలని, అధికారుల వేధింపులు ఆపాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షులు అరుగుల గణేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఆర్ బలరాం డిమాండ్ చేశారు. గతంలో ఉన్న 3 మాస్టర్ పాయింట్ల స్థానంలో 5 మాస్టర్ పాయింట్లుగా పెంచడం వలన కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని,
ఈ నిర్ణయంను వెనక్కి తీసుకోవాలని నాయకులు అధికారులను కోరినా పట్టించుకోకపోవడంతో శుక్రవారం ఉదయం 6 గంటల నుండి కార్మికులు విధులు బహిష్కరించి శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్దకు చేరుకుని మున్సిపల్ హెల్త్ ఆఫీసర్కు సమస్యను వివరించారు. సమస్య పరిష్కారానికి మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ చొరవ చూపకపోవడంతో అధికారుల మొండి వైఖరికి నిరసనగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉన్న మస్టర్ పాయింట్ల స్థానంలో కొత్తవి 2 ఏర్పాటు చేయడం వలన ఉదయం విధులకు హాజరవ్వడానికి ఆటోలు దొరకకపోవడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రోజుకు 50 రూపాయలు ఆటో ఛార్జీలకే వెచ్చించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు పనిముట్లు పూర్తిగా ఇవ్వకుండా పనిచేయాలని వేధింపులు గురి చేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ శ్రీకాకుళం నగర కమిటీ నాయకులు కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. వైకాపా అధికారంలో ఉన్నప్పుడు రైతులకు అండగా లేదని, వారి భూములను కాజేసే ప్రయత్నం కూడా చేసిందని టీడీపీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్ ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు అన్నదాతలకు ఎలాంటి న్యాయం చేశారని ప్రశ్నించారు. భూములను దోచుకునేందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టారని ఎద్దేవా చేశారు. రైతులపైన ప్రజలపైన కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని, అందుకే అధికారంలోకి వచ్చాక ముందుగా ప్రజలకు నష్టం కలిగించే చట్టాన్ని రద్దు చేసినట్లు చెప్పారు. వైసీపీ అరాచక పాలనకు ప్రజలు రైతులే చర్మగీతం పాడారని, ఇప్పుడెన్ని డ్రామాలు వేసి ప్రజలు హర్షించరని మాదారపు వెంకటేష్ తెలిపారు. కాశీ అన్నపూర్ణేశ్వరి అన్నదాన పథకం పేరిట జిల్లా కేంద్రంలో నిరంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు తెలిపారు. శ్రీకాకుళం శాంతా కళ్యాణ్ అనురాగ నిలయం, సివి నాగజ్యోతి ఆనంద నిలయం, దుర్గాదేవి చారిటబుల్ ట్రస్ట్, వరసిద్ధి వినాయక దేవాలయం సంయుక్త ఆధ్వర్యంలో ప్రతినిత్యం 7 రోడ్ల కూడలి డే అండ్ నైట్ తో పాటు నగర సమీపంలో గల దేవాలయ ప్రాంగణంలో ఉండే నిరుపేదలకు నిత్య అన్నదాన కార్యక్రమం గత 2 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ రోజు పెద్దపాడుకు చెందిన పల్ల అప్పలసూరి మనవడు బొట్ట సాయి కుమార్ జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అన్నదాత బొట్ట సాయి కుమార్, ఉర్లం శివతేజ, రెడ్ క్రాస్ ప్రతినిధి ఉమాశంకర్, జి పవన్ కుమార్, పొడుగు చరణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ చెస్ ఛాంపియన్ డి గుకేష్ కి రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. యంగెస్ట్ వరల్డ్ చెస్ ఛాంపియన్ గా ఒక తెలుగు యువకుడు గుకేష్ రికార్డు సాధించడం దేశానికి గర్వకారణమని, గుకేష్ దేశ యువతకు ఆదర్శమని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. 18 ఏళ్ల వయసులోనే ప్రపంచ ఛాంపియన్గా గుకేష్ గెలుపొందడం ఎంతో ఆదర్శనీయమని అభినందనలు తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా కోరారు. జిల్లా మొత్తం మీద 19 బెంచ్లలో లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని, జిల్లాలోని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు. అలాగే రాజీ పడదగ్గ క్రిమినల్, సివిల్ కేసులు జిల్లా అంతటా చేయబడినని చెప్పారు. అలాగే లీగల్ సర్వీసులను ప్రజల వద్దకు చేరేలా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్స్ వారిని పారా లీగల్ వాలంటీర్స్ ని నియమించి వారికి బ్యాడ్జెస్ ను ఈ రోజు అందజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని కల్లెపల్లి గ్రామస్తులు అంటున్నారు. నగరంలోని విశాఖ ఏ కాలనీలో ఉన్న ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే శంకర్ సమక్షంలో కల్లెపల్లి గ్రామస్తులు టీడీపీలో శుక్రవారం చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ వారికి టీడీపీ కండువాలను వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం పాలనలో గ్రామాలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని ఆరోపించారు. గ్రామాల్లో కనీసం మౌలిక సదుపాయాలకు నోచుకోక దీనస్థితిలో నిలిచిపోయిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామాల్లో అభివృద్ధి పనులు జోరు అందుకున్నాయని తెలిపారు. ఎమ్మెల్యే శంకర్ ఆధ్వర్యంలో పనిచేసేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని వారు పేర్కొన్నారు. ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా ప్రజల నుంచి కూటమి ప్రభుత్వానికి ఆదరణ లభిస్తుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మోకల శ్రీను, మోకల జయానంద్, సీర రమణయ్య, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. రానున్న లోక్ అదాలత్లో వీలైనన్ని ఎక్కువ కేసులు రాజీ చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యాన స్థానిక జిల్లా కోర్టు భవనంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లాలోని న్యాయమూర్తులతో ఆన్లైన్లో సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 14వ తేదీన జరగనున్న లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు రాజీ చేయమని ఈ సందర్భంగా వారికి సూచించారు. ఫ్రీ లోక్ అదాలత్లో భాగంగా ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ నుండి 2 కేసులు సెటిల్ అయినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు పి భాస్కర్ రావు, వివేక్ ఆనంద్ శ్రీనివాస్, ఎస్ఎం ఫణికుమార్, న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం యోజన విభాగం శ్రీకాకుళం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా గుమ్మడి శాంతారావును నియమించినట్లు తూర్పు కాపు సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం శ్రీకాకుళం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కోర్ కమిటీ సమావేశంలో పిసిని చంద్రమోహన్ చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా తూర్పు కాపు సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా నూతనంగా ఎన్నికైన గుమ్మడి శాంతారావు మాట్లాడుతూ తూర్పు కాపు జాతి అభ్యుదయం కోసం నిరంతరం పనిచేస్తారని, తనకు అప్పగించిన పదవికి 100% న్యాయం చేస్తారని సభ్యుల సాక్షిగా తెలిపారు. తూర్పు కాపు జాతి ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై సంఘ పెద్దల సూచనల మేరకు ఎటువంటి పోరాటాలకైనా సిద్ధంగా ఉంటారని తెలిపారు. ఈ నెల 14 నుండి డిసెంబర్ 20వ తేదీ వరకు వారం రోజుల పాటు శ్రీకాకుళం జిల్లాలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించబడునని ఏపీ ఈపీడీసీఎల్ ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని విద్యుత్ పొదుపు అవగాహన ర్యాలీలు జిల్లా ప్రధాన కేంద్రం, డివిజన్ కేంద్రాలలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా విద్యుత్ పొదుపుపై పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన, వ్యక్తిత్వ, చిత్రలేఖన పోటీలు నిర్వహించడం జరుగుతుందని, అంతేకాకుండా స్వయం సహాయక సంఘాల మహిళా బృందాలతో ముగ్గుల పోటీలు నిర్వహించి వారికి ఇంధన సంరక్షణ పద్ధతులు, స్టార్ రేటెడ్ గృహోపకరణాల ప్రయోజనాలపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. పోటీలలో గెలుపొందిన విజేతలకు డిసెంబర్ 20వ తేదీన బహుమతుల ప్రదానం చేయనున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు. లవంగి టీతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. సుగంధ ద్రవ్యాలకు విలువ ఎక్కువగా ఉంటుంది. ఇవి రుచికరమైనవి మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ సుగంధ ద్రవ్యాలు చాలా వరకు రోజువారీ వంటలో ఉపయోగిస్తారు. అదనంగా వాటి ఔషధ గుణాల కారణంగా ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి ఆయుర్వేద ఔషధంలో వీటిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. లవంగం టీ రోజు తాగడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంట. బరువు తగ్గడానికి చాలామంది ఆసుపత్రుల చుట్టూ తిరుగుతారు. అయితే ఇది ఇంటిలో తయారు చేసుకున్న లవంగం టీతో ఈజీగా బరువు తగ్గొచ్చు అంటున్నారు నిపుణులు. ఇక ఈ మసాలా టీని మీ జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. లవంగం టీలో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలలో ఉండే సమ్మేళనం మీ జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. ఇది బరువు తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే జీవక్రియ రేటును మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా శరీరంలోని కొవ్వును బర్న్ చేస్తుంది. అంతేకాకుండా చర్మ సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఇది ముడతలు, వయస్సు మచ్చలు కనిపించకుండా చేస్తుంది. ఈ టీ సైనస్ నుంచి ఉపశమనాన్ని కల్పిస్తుంది. యోజనాలు ఉండడం వల్ల ముక్కు సమస్యలను తగ్గిస్తుంది. లవంగాలలో విటమిన్ E, విటమిన్ K ఉంటాయి. ఇవి బ్యాక్టీరియాలతో పోరాడతాయి, జ్వరంను కూడా తగ్గిస్తాయి, చిగుళ్ళు, పంటి నొప్పిని తగ్గిస్తాయి. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు జీర్ణక్రియను పెంచడానికి, ఇతర వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడానికి సహాయపడతాయి. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. త్యాగం అనేది సత్యం యొక్క ద్వారాలను తెరుస్తుంది. విశ్వాసం అనేది సత్యం యొక్క అనుభూతిని నీ ముంగిట నిలుపుతుంది. ప్రశ్నించేవాడు ఆ క్షణం మూర్ఖుడు, కాని తనను తాను ప్రశ్నించుకోలేనివాడు కలకాలం మూర్ఖుడు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.